రాక్షసి మా అమ్మాయిని చెప్పడం కాదు గాని ఇంతటి అందాల రాసి మంచితనకు పోగు మన ఫిర్కా మొత్తం మీద లేదు. వేణుగోపాల స్వామి దయవలన మా పొలంలో జాతిరత్నులా పుట్టింది. ఇక నాట్యం అంటారా, మీరు చూడనే చూశారు. ఈ సభలో ఎందరో మహానుభావులు, కోటీశ్వరులు, రసికులు ఉన్నారు. చెప్పండి బాబు, ధరగట్టి చెప్పండి. 5,000, 6,000, 7,000. అది జమీందారీ బిడ్డను పెంచుకున్నారు. భూపతి దొరవారు 8,000 కోసం 7 మల్లెల ఎత్తు రాకుమారుని వదులుకుంటారా? 10,000, 12,000, 13,000, 15,000, 16,000, 18,000, 20,000. 25,000. ఆగండి. ఆనందవర్మ దొరగారా? మీరందరూ కలిసి వేలం పాడటానికి ఇది మాంసపు ముద్ద కాదు, ప్రాణమున్న మనిషి. ధర ఎక్కువ పలికిందని మీ వెంట నడిచి రావటానికి ఇది సంతలో పశువు కాదు, సాటి మనిషి. మీలాగే మానాభిమానాలు చీమునెత్తున ఉన్న ఒక మనిషిని, అందులో అబలైన ఒక ఆడదాన్ని నడివీధిలో పెట్టి వేలం పడటానికి మీకు సిగ్గులేదు? దొరవారికి నమస్కారాలు. ఇందులో తప్పే ఉంది బాబుగారు. ఇది మా ఆచారం. మా పొలంలో పుట్టిన బిడ్డను మొదటిసారిగా వేణుగోపాల స్వామికి అర్పిస్తాం. ఆ ప్రసాదాన్ని రసికులైన భక్తులు వెలకట్టి కొంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. సిగ్గు సిగ్గు, ఇదా మన సాంప్రదాయం? అమాయకురాలైన ఒక ఆడపిల్లని పశువును దూచినట్టు రంగు దూచి సుడులు దూచి కొనడం మన ఆచారమా? ఇదే మన ఆచారము, ఇదే మన సాంప్రదాయం అయితే ఇది కుష్ఠ రోగం కన్నా, మన పెరంగి కన్నా మహా ప్రమాదకరమైంది. భూమి మీద పడేదాకా తాను ఏ కులస్థురాలి కడుపున పుట్టిందో తెలియదే. ఆ దైవ నిర్ణయం వల్ల మీ కులంలో పుట్టిన పాపానికి ఈ విధంగా బలికి సిద్ధం చేయబడవలసిందేనా? ప్రపంచం మొత్తంలో ఉత్తమోత్తమైనదిగా పరిగణించబడే మన భారతీయ సాంప్రదాయం ఇదేనా? అన్ని దేశాల వారు తల వంచి నమస్కరించే ఉదాత్తమైన మన హైందవ సంస్కృతి ఇదేనా? కాదు, కాదు, కాకూడదు. సృష్టికర్త సృష్టిలో తేడాలుండవు. మనుషులందరినీ సమానంగానే పుట్టిస్తాడా విధాత. ఇది అగ్రవర్ణ బొమ్మని, ఇది నీచవర్ణ బొమ్మని, ఇది బలి కావలసిన దేవదాసి బొమ్మని విభజించి పుట్టించడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది జాడ్యం? ఎవరన్నారిది మన సంప్రదాయం అని? ఎవరన్నారిది మీ కోచారమని? బాగుంది బాబు గారు, బాగుంది. ఆదర్శాలు వేరు, జీవితాలు వేరు. తమకు తెలియదని కాదు, మాకీ కులాన్ని ఏర్పరచింది, వెలయాలిగా బ్రతకమని నిర్ణయించింది మీ మహారాజులే బాబుగారు. మగ మహారాజులు. మమ్మల్ని మా చరిత్ర నీతిగా బ్రతకనివ్వదు బాబుగారు. శీలవతిగా బ్రతకాలని ఓ దేవదాసి కోరుకున్నంత మాత్రాన చెల్లుతుందా? మమ్మల్ని మీ కళ్ళు చూచే చూపులు వేరు, పిలిచే పిలుపులు వేరు. మమ్మల్ని గౌరవంగా అమ్మా అని ఒక్కరు పిలవరు బాబుగారు. వేశ్య కూతురంటారు, ముండ కూతురంటారు. అలా పిలిపించుకుంటూ గౌరవంగా జీవించగలదా మా వంశంలో పుట్టిన ఆడది? మేమంతా మీరు సృష్టించిన కాగిత పూలు, చూసి ఆనందించడానికే తప్ప తల్లులు తలలో పెట్టుకోవడానికి పనికిరం. అందుకే బాబు, మాకు తల్లులు తప్ప తండ్రులు ఉండరు. కనకరత్నం గారు, ఈ క్షణాన ఈ వృత్తి మానేస్తే గౌరవంగా బ్రతకలేరా మీరు? నమ్ముకున్న వృత్తిని మానేసి మమ్మల్ని ఎలా బ్రతకమంటారు? ముష్టెత్తుకు బ్రతకమంటారా, వీపుకు బ్రతకమంటారా? సమాజంలో అందరి ఆడపిల్లలాగే మీ కూతురికి కూడా పెళ్లి చేసి కాపురానికి పంపిస్తే హాయిగా బ్రతుకుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది కనకరత్నం గారు. ఉంది బాబు, మారాలనే మనస్సుంది. కోరి కోరి ఏ ఆడది తను నవమాసాలు మోసి కనీ పెంచిన బిడ్డ జీవితం నాశనం చేసుకోదు. మీరు చెప్పినట్టుగానే నా బిడ్డకు పెళ్లి చేసి ఓ ఇంటి ఇల్లాలిగా పంపాలనే గొప్ప మనస్సుంది. కానీ ఆ కోరిక ఎవరు తీరుస్తారు? చెప్పండి బాబు, నా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? మీరు మీరు అటు చూడండి బాబు గారు. ఆశయాలకు ఆచరణకు ఉన్న తేడా చూడండి. ఎవరి దాకో ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాను. నా బిడ్డను మీరు పెళ్లి చేసుకుంటారా? చూసారా బాబు, మీకే ఆ ధైర్యం లేదు. నా బిడ్డ మల్లెమొగ్గ లాంటి స్వచ్ఛమైనదైనా గద్దెల కనకరత్నం అల్లుడనిపించుకునేంత గుండె ధైర్యం మీకు లేదు. ఇంకా ఎందుకు బాబు గారు ఈ శుష్క వేదాంతాలు, కంచెదొండ సేవలు?
దేవుడి సాక్షిగా ఈ పెద్దల సమక్షంలో చెప్తున్నాను, నీ కూతురిని ఇక్కడే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటాను. వెలయాలిగా రాలిపోవటానికి కాదు, ఇల్లాలిగా మిగిలిపోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నాను. పూజారి గారు, స్వామివారి మెడలో పూలమాల తీసుకురండి. అవునమ్మా, 100కి 100 పాళ్ళు నిజం. దొరవారు సాంప్రదాయం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన మహానుభావులు. వారి కడుపున పుట్టిన బిడ్డ ఇలా కులభ్రష్టం చెయ్యటం నాకే బాధగా ఉందమ్మా. ఇదే నా కన్న బిడ్డ ఇలా చేస్తే గుమ్మంలోకి అడుగే పెట్టనివ్వను. ఆగండి. అమ్మా, ఎవరు నువ్వు? పేగు తెంచుకు పుట్టిన బిడ్డ తల్లికి తన పేరు చెప్పుకోవాలా అమ్మా? నా కొడుకే అయితే తరతరాలుగా వస్తున్న ప్రతిష్టను మంట గలపడు, మన వంశ గౌరవాన్ని నాశనం చెయ్యడు. లక్ష్మి భూమి మీద పడగానే ఈ ఇంటి కోడలు పుట్టింది అనుకున్నాం. ఇప్పుడు అమాయకుల సంగతి ఏం చేస్తావు? జరిగిందేదో జరిగిపోయింది. ఆ పిల్లకు కావాల్సినంత డబ్బిచ్చి అటు నుంచి అట్టే పంపేయి. పెద్దింటి గుమ్మంలో వదిలిపెట్టడానికి కాదమ్మా నేను రాజేశ్వరిని చేపట్టింది. ఆమెను డబ్బించి వదిలించుకోవటానికి కాదమ్మా వేణుగోపాల స్వామి సాక్షిగా తాళి కట్టింది. ఏమైనా సరే కాలికి గజ్జ కట్టిన దాన్ని నా ఇంటి కోడలుగా అంగీకరించను. ఇంటి ప్రతిష్టను ప్రాణంగా భావించే వంశం ఇది. దానికి హాని కలిగించేది కన్న కొడుకైనా సరే నేను క్షమించను. దాన్ని నువ్వు విడిచిపెట్టలేని పక్షాన ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ఈ ఇంట్లో ఉండటానికి రాలేదమ్మా. బూజుపట్టిన సాంప్రదాయం, తరతరాల మూర్ఖత్వం మా పెళ్లికి అంగీకరించమని నాకు తెలుసు. నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తల్లికి చూపించకుండా నా ఇల్లాలి నా వెంట తీసుకువెళ్ళటం ఇష్టం లేక మనింటికి, అదే నీ ఇంటికి తీసుకొచ్చాను. నీ ఆశీర్వాదం కోసమే కానీ ఈ ఆస్తిపాస్తుల కోసం కాదమ్మా నా ఇల్లాలిని నీ ఇంటికి తీసుకొచ్చింది. నువ్వు ఆశీర్వదించడానికి నీ అభిమానం అంతస్తు అడ్డుపడితే మనస్సులోనైనా మమ్మల్ని దీవించమ్మా. అమ్మా, నీ పేరు అనసూయమ్మా. అసూయాద్వేషాలు నీకుండకూడదమ్మా. మమ్మల్ని దీవించి పంపమ్మా. పదరాజేశ్వరి, వెళ్ళొస్తానత్తయ్యా. అత్తయ్య ఎవరా నీకు అత్తయ్య? బల వేయటం, ఆకట్టుకోవడం నీ రక్తంలో పుట్టిన విద్య. దానికి వాడు నా బిడ్డ బలైపోయాడు. నువ్వు బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అవి అమ్మ ఆశీస్సులు కాదండి, ఓ తల్లి ఆవేదన అర్థం చేసుకోగలను. పద. బాబు, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికా? ఈ ఇంట్లో నుంచి బయటికి. తమరేం అనుకోకపోతే, తమరుండగలిగితే మా ఇంటికి రండి బాబు. నాకు ఆశ్రయమిస్తే నీకు ఉన్న ఈ కాస్త ఆధారం కూడా పోతుంది. పోనీండి బాబు, ఈవేళ కాకపోతే రేపు రాలిపోయేవాడిని. తిండి లేకపోతే 4 రోజులు ముందు రాలిపోతాను. ఒక మంచి పని చేసిన మహారాజుకి సాయం చేశానన్న తృప్తితో రాలిపోతాను. రండి బాబు. పద వెళ్దాం. రండి బాబు, రండి, దయచేయండి. ఇవాళ నేను మా ఇల్లు ఎంతో పుణ్యం చేసుకున్నాం బాబుగారు. బాబుగారు, ఇక్కడ తమకు ఎలాంటి సౌకర్యాలు లేవు. సింహాచలం, నీకు ఆదరించే మనస్సుంది. ఆ నీడన ఆదమరచి నిద్రపోతాం. కూర్చోండి బాబు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. రాజ్యం ఏమిటిది? కాలి చెప్పుల్ని తలకెక్కించుకున్నారు మీరు. చెప్పులు కాదు రాజ్యం, శ్రీవారి
స్వామివారి పాదుకలు. నా మూలంగా మీరు మీ ఇంటికి, ఐశ్వర్యానికి, చివరికి మీ అమ్మగారికి కూడా దూరం అయ్యారు. నా చేయందుకున్న క్షణాన్ని నా దౌర్భాగ్యం మీకు సంప్రాప్తించిందండి. వెర్రిదాన, తాను ఒక్కసారి రాసిన రాత మార్చటం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. ఒకరి అదృష్టం దురదృష్టం ఇంకోళ్ళ కంటివి కాదు. అమ్మను వదిలిపెట్టి వచ్చానన్న బాధ తప్ప ఆ ఇంటిని ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చానన్న బాధ నాకు ఏ కోశానా లేదు. రాజ్యం మార్పు కోరిన ప్రతి వాడిని ప్రపంచం ఇలాగే వెలివేసి చూస్తాను. నేను కూడా చూస్తాను. ఎవరు మీరు? వదలండి, నన్ను వదలండి. ఎవరమ్మా నువ్వు? 12 జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంటున్నావా? అసలు ఏం జరిగింది? మనసిచ్చిన మనిషి తనకి ద్రోహం చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆడదాని బ్రతుకు చావుతో సమానం. దయచేసి నన్ను వదలండి. మగవాణ్ణి నమ్మి మోసపోయావా? ఎవరమ్మా అతను? మనసులోని బాధ చెప్పుకుంటే తగ్గుతుంది. చెప్పమ్మా, ఎవరతను? జమీందారు గారి అబ్బాయి ఆనందవర్మ. ఆనందవర్మ గారా? నీ పేరు లక్ష్మి అమ్మా? అవును. మీకెలా తెలుసు? మహాలక్ష్మిలా ఉన్నావని అన్నాను. ఆనందవర్మ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా నువ్వు? అవును, ఆయన మా మేనత్త కొడుకే. చిన్నప్పటి నుంచి నేను ఆయన భారీగానే పెరిగాను. ఇప్పుడు ఆయన ఎవరో బజారు దాన్ని చేసుకున్నాడట. నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. నా ఆశలన్నీ అడి ఆశలైనవి. బావ లేకుండా నేను బ్రతకలేను. చూడమ్మా, 2 రోజులు ఓపిక పట్టు. మీ బావ తను చేసుకున్న దాన్ని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నా మాట నమ్ము. ఏదో నన్ను ఓదార్చడానికి ఇలా అంటున్నారే గాని అసలు మీరెవరు? మీ మాట నేను ఎందుకు నమ్మాలి? నా పేరు రాజేశ్వరి. నువ్వన్నావే, ఆ బజారు మనిషి నేనే.